అట్లా కూర్చున్నా ఒక్క నిమిషం నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే దాదాపు మా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది అని చెప్పి వింటా ఉన్నాం. అది ఎప్పుడు కూడా పూర్తి కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ఆ దివంగత నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏరియాకు ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఊటుకూరులో ఉన్నటువంటి ఎన్హెచ్ కన్నా ముందు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 3.5 కోటి ఎరమక్కపల్లె సైడు ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం ఎప్పుడు కూడా పాలకులు ఇక్కడ పట్టించుకోలేదు. మేము అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం. ఏమైనా కూడా మాకు జరిగింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మేము అప్పుడు కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్ర గారి దృష్టికి తీసుకెళ్లి మా శాసనసభ్యులు ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి రైల్వే డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అనేక మార్లు గుంతకల్కి వెళ్ళి అక్కడ మాట్లాడి మాకు చాలా అవసరం ఉందండి, మీరు అనేక చోట్ల రైల్వే బ్రిడ్జిలు శాంక్షన్ చేశారు, మరి ఇక్కడ ముఖ్యంగా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది, 40,000 మంది ప్రతిరోజు కూడా ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడ శాంక్షన్ చేయమని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజు రైల్వే వాళ్ళు శాంక్షన్ చేశారు, కానీ ల్యాండ్ అక్విజిషన్కు ఎక్కడ కూడా అవసరం పడలేదు. ఎందుకంటే ఆ పక్క ఈ పక్క 60 అడుగుల స్థలం ఉండింది. ఈజీగా బ్రిడ్జి వస్తుంది, అండర్ బ్రిడ్జి ఆర్యూబీ వస్తుందని చెప్పి భావించడం జరిగింది. కానీ ఇక్కడ స్థానికులు పోలేరమ్మ గుడి ఉంది, దానికి ఎక్కడ కూడా ఆటంకం జరగకూడదు, ఆ పోలేరమ్మ గుడి యొక్క విశిష్టత చాలా ఉందని చెప్పి భావించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలైన్మెంట్ మారడం జరిగింది. అలైన్మెంట్ మారిన తర్వాత దాదాపు వర్క్ స్టార్ట్ అయ్యి 15 నెలలు కావస్తూ ఉంది. ఇక్కడ మనం ఆ రోజు కార్పొరేషన్ వాళ్ళు జనరల్ బాడీలో మేము లోకల్గా కార్పొరేషన్ నుంచే నిధులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల ఈ 15 నెలలుగా మాకు జనరల్ బాడీ ఎప్పుడు కూడా జరగలేదు. కాబట్టి నిన్న జనరల్ బాడీలో ఈ ప్రాంతం యొక్క సమస్యలను మేము నాతో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లు నాయకులు నిన్న మేయర్ గారి దృష్టికి సభ దృష్టికి తీసుకెళ్లినప్పుడు 3,58,00,000 రూపాయలు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే జనరల్ బాడీలో ఒక 50,000 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు ఏదన్నా అంటే అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ అంటే కార్పొరేషన్లో వాళ్ళు నిధులు ఇస్తారు. ఎందుకంటే అది 50 డివిజన్లు ఉన్నప్పుడు అందరికీ కూడా సర్వసాధారణంగా వాళ్ళకి ఏదైనా చిన్న కాలువ రిపేరో రోడ్డు రిపేరో గుంతలో లైటో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ బాడీలో ముఖ్యంగా కార్పొరేషన్లో నిధులు లేవు. అయినప్పటికీ అనేక మంది కార్పొరేటర్లు మాకు ఈ జనరల్ ఫండ్స్లో డబ్బులు ఇస్తే మా ఏరియాలో కూడా ఉంది కదా అక్కడ కూడా చేయాలని చెప్పి లేవనెత్తడం జరిగింది. కానీ మేము వాళ్ళందరికీ కూడా ఒకే రిక్వెస్ట్ చేశాం, ఆ సమస్య వేరు ఈ సమస్య వేరు, మాది ఆల్రెడీ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయ్యి సగం పనులు అయిపోయినాయి, ఇక్కడ మాకు వెళ్ళేదానికి వేరే దారి లేదు. కాబట్టి ఇది మేము ఎప్పటి నుంచో మా చిరకాల వాంఛ మా ప్రాంత వాసుల యొక్కది. కాబట్టి దీన్ని మీరు తప్పనిసరిగా మీరు అందరూ కూడా దీన్ని ఒప్పుకోవాలని చెప్పినప్పుడు పెద్ద మనసుతో, ఎందుకంటే ఎవరికి కూడా మనసు ఒప్పదు, ఎవరికి కూడా స్వార్థం, ఎందుకంటే వాళ్ళ డివిజన్ మాకు మా ఊరు ఎంత ముఖ్యమో వాళ్ళకు కూడా వాళ్ళ డివిజన్లు అంతే ముఖ్యం. కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో ఆశీర్వదించి శాంక్షన్ చేసేందుకు ఇక్కడ ఈ ప్రాంత వాసులు అందరి తరఫున వారికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా.